హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు 2 నూరేళ్ల సావాసం సీరియల్లోని సాంబ తన శక్తులతో లాయర్ని మరుగుజ్జుగా మార్చేస్తుంది. అప్పుడు రణ్వీర్ కోపంగా, నీ శక్తులు లాయర్ మీద, మనోహర్ మీద చూపించడం కాదు, ఆ ఆత్మని వశపరుచుకొని దాని మీద చూపించు అని గట్టిగా చెప్తాడు. దానికి శాంబ నవ్వుతూ, నేను ఇప్పుడు ఆ ఆత్మని కూడా మరుగుజ్జుగా మార్చబోతున్నాను. అప్పుడు తన శక్తులు అన్నీ నాకు వస్తాయి, నేనేం చెప్తే అది చేస్తుంది అన్నట్టు వికటహాసంగా నవ్వుతూ ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న రణ్వీర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పటికైనా అరుంధతి ఆత్మను బంధించి తనతో తన ఇష్టమైన పనులు చేయించుకోబోతుంది అని శాంబ అంజలిని కిడ్నాప్ చేయవచ్చని రణ్వీర్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే గుప్తా గారు ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చూసి, ఏంటి ఇక్కడ ఆత్మ కనిపించట్లేదు అని చెప్పి ఎతుకుతున్న తను కనిపించదు. అప్పుడు గుప్తా గారు అర్థమవుతుంది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి అరుంధతి ఆత్మకి ఏదో హాని జరిగింది అని వెతుకుతూనే ఉంటారు. కానీ అరుంధతి ఆత్మ అతనికి కనిపించదు. ఇక్కడ చూస్తే అరుంధతి ఆత్మ కోసం వెతుకుతూనే ఉంటారు. పిల్లల మధ్యన గొడవని బాగా తీరుస్తుంది. ఇంకా ఆకాష్, ఆనంద్ అందరూ కలిపి ఓడిపోవడానికి ట్రై చేయడానికి మనోహరి ప్రయత్నిస్తూ ఉంటుంది.